చాలా విజయ్ గారికి శుభాకాంక్షలు అండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసి ఇబ్బంది చేసినా కూడా ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల్ని నమ్ముకొని ముందడికెళ్తా అని చెప్పేసి ఎలక్షన్లో ముందడికెళ్ళడం జరిగింది. అందరినీ కూడా ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ఇండియా కూటమి కానీ, ఎన్డీఏ కూటమి కూడా రెండితల పిలిచినప్పటికీ కూడా నేను ఎవ్వరుగా సింగిల్ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను అన్యాయం చేయను. గెలిచినా ఓడినా కూడా మాకు ఏం పర్వాలేదు, మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి ఒక ఉద్దేశంతో సింగిల్గా ముందుకెళ్ళి సక్సెస్ అయినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఇలా చూసుకుంటే గిట్ట ఒక సాధారణ వ్యక్తులకు అసలు ఏం కూడా మామూలు వ్యక్తులకు కూడా ఇలా ఒక ఆటో డ్రైవర్ లాంటి కార్ డ్రైవర్ కొడుకు అలాంటి వాళ్ళని కూడా తీసుకొని ఇలా ఎమ్మెల్యే గెలిపించినట్టే విజయ్ గారు అసలు సూపర్ అనుకోవాలా. అదే విధంగా ఆయనకు తోడుగా చాలా కష్టకాలంలో డ్రైవర్స్ అయిపోయిన తర్వాత కష్టకాలంలో ఎవరు ఎంబడి లేకుండా కూడా ఒక లక్ష్మీ దేవత లాగా త్రిష విజయ్ గారు ఎంబడి ఉండి విజయానికి సాంకేతిక కల్పించిందంటే ఆమె కూడా అసలు ఆమె పాత్ర కూడా ఉందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇలా ఆయన ఎంబడి ఉండి ప్రతి ప్రచారంలో కానీ ప్రతి దానికి కూడా గతంలో ఎన్టీ రామారావు గారు ఎంబడి లక్ష్మీ పార్వతి ఏ విధంగా ముందడికి తీసుకెళ్ళిందో అదేవిధంగా ఈ విజయ్ గారికి త్రిష గారు ముందుండి కూడా నడిపించి మంచి సక్సెస్ఫుల్గా నడిపించారు. ఎందుకంటే మనం నిజంలో ఒకటి నమ్మాలండి, ప్రతి మగాడి వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటే గిట ఒక లక్ష్మీ దేవతలాగా ముందడికి వెళ్తారనే సంకల్పం మాత్రం ఇది నిజం అని చెప్పేసి అనుకోవాలి. అదేం లేదు అన్ని అట్లేం ప్రజలిచ్చే తీర్పు ఒకటి గుర్తుపెట్టుకోండి, తమిళ రాజకీయాలలో 5 ఏళ్లకు ఒకసారి మార్చే విధానం ఉంది. అదేవిధంగా విజయ్ గారు కొత్త మ్యానుఫ్యాక్చర్తో కొత్త విధానాలతో వచ్చింది కాబట్టి సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఆమె అడుగు పెట్టడం వల్ల ఓడిపోయడం అనేది అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ప్రజల్ని నమ్ముకోవాలా, ఎవరో పక్క వాళ్ళ చూడగొట్టిరు అనే విషయాన్ని నమ్ముకోకుండా ప్రజలిచ్చే తీర్పుకి ఎవరైనా కూడా తలవంచాలి. జగన్ గారు అయితే ఏం లేరండి, ట్వీట్ చేసారు. ఎందుకంటే మీరు కూడా ఒక పెద్ద పార్టీగా విస్తరించాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే విజయ్ గారిది కానీ జగన్ గారు వీళ్ళంతా ప్రాంతీయ పార్టీ నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్గా కష్టపడి పైకి వచ్చిండు. అదేవిధంగా అదే స్థాయిలో కూడా ఇలా మన విజయ్ గారు కూడా ముందుకు వచ్చారు కాబట్టి ఒక ట్వీట్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం అని చెప్పి ట్వీట్ చేసిండు. బెంగాల్ గుర్తుపెట్టుకోండి, మనం చూస్తున్నాం గతంలో అసలు యావత్ భారతదేశం మొత్తం సంచలనంగా బెంగాల్ రిజల్ట్ ఎట్లుంటుంది అంటే ఇలా బెంగాల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా బీజేపీ గవర్నమెంట్కు ఇలా మనకు బీజేపీ రావాలని చెప్పేసి సంకల్పంతో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అల్లర్లు గతంలో 3 సార్లు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఇలా ఎన్నిసార్లు మేము పాలన ఇద్దాం, ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి బీజేపీకి ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పు, సుమారు 200 మంది అభ్యర్థులు గెలవడం అంటే ఒక ప్రభంజనంగా సృష్టించాలి. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరవాడిదారులకు ఇది మనం ఒక నాంది పలికినట్టు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇక నుంచి వాళ్ళ ఆటలు తాగే ఎక్కువరిది కూడా. నాకు నిజంగా మనం 2 months బ్యాక్ ఏమో మాట్లాడుకున్నాం విజయ్ గారి గురించి. ఎందుకంటే విజయ్ గెలుస్తాడా, నిజంగా సీఎం అవుతాడా అని చెప్పేసి కొంతమంది చాలా మాటలు అన్నారు. ఇప్పుడు అడవిలో ఎన్నో తోడేళ్ళు ఉంటాయ్యా, సింహం సింగల్గానే తిరుగుతుంది, గుంపులుగా తిరగవు. ఆ సింహం ఎవరో తెలుసా? విజయ్ గారు. ఈరోజు పేర్లోనే ఉంది విజయ్. ఏది చేసినా కానీ ఆయన విజయం ప్రతి ఒక్కటి మూవీస్లో కానీ పేదవాళ్ళకు సహాయం చేయడంలో కానీ ఆయన ఎప్పుడు వరద బాధితులు కానీ కరోనా టైంలో కానీ ఆయన డొనేట్ చేసినట్టు డబ్బులు ఆయన సహాయం చేసినట్టు ఏ హీరో మనకు చేయలేదు. అంత మంచి మనిషి. ఈరోజు మనం 2 months బ్యాక్ మాట్లాడుకున్నాం సీఎం అయితే చాలా బాగుంటుందని. నిజంగా కళ నెరవేరింది అందరిది. ఈరోజు జయలలిత గారు పాపము చాలా మంచిది. ఆమె ఒక అమ్మలాగా మన తమిళనాడు సీఎం ఆమె జయలలిత గారు ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ఒక అమ్మలాగా చూసుకుంది. అదే అమ్మ లేని లోటు ఈరోజు విజయ్ గారు 100% ఇంకా వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆ తల్లి ఇంకా తల్లి పోయినా కానీ అమ్మ పోయినా కానీ ఇంకో అమ్మ మనకు వచ్చిందిరా అనేలాగా ఈరోజు నిరూపించారు. ఇప్పుడు అందరు కూడా వైఎస్ఆర్సీపీ మీడియా కూడా అందరూ జగన్ని వల్లనే ఆయన గెలిచాడు అన్నట్టు కూడా కొద్దిగా పోట్రే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మనం విజయ్ గారి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. ఏమన్నారు, ఏం గెలుస్తాడు ఆయన అని చెప్పేసి చాలా మంది ఏడ్చారు. ఎంత ఏడుస్తారో, ఎంత అవమానిస్తారో, ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ మనిషే గెలిచి చూపిస్తాడు. ప్రతి ఒక్కటి ఎవరైతే అవమానాలు పడతారో 100% ఆయన సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే చూపించారు. ఇప్పుడు జగన్ గారు గురించి మాట్లాడుకుంటున్నారు, మద్దతు ఇచ్చారని. ఈరోజు ఆయన కూడా జగన్ అన్న కూడా సీఎం కాకముందు
ఎంతో కష్టపడి పేదవాళ్ళ గురించి సింగల్గా పోరాడారు. పందులు గుంపలుగానే వస్తాయ్యా, సింహం సింగల్గా వస్తుంది. పవన్ కళ్యాణ్ మందిని 100 మంది సింహాలు రావు. అది నేను డైలాగ్ కాదు, ఇది నిజం, 100% నిజము. ఇప్పుడు ఈయన విజయ్ గారు సింగల్గానే కదా పోరాడారు. ఎవరు సపోర్ట్, ఆయన వెనకాల ఎవరన్నా ఉన్నారా? కానీ ఈరోజు జగన్ అన్న ఆయనకు మద్దతు ఇచ్చారంటే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో ఒక చెల్లెలుగా. త్రిష గారు విజయ్ ఇంటికి వెళ్ళడం ఎట్లా చూస్తారు? త్రిష గురించి కూడా చాలా పాపము వాళ్ళిద్దరి గురించి అనుకున్నారు. ఎన్నన్నా అనుకోండి, ఎంత నీచంగా మాట్లాడుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎంత అవమానపరిచినా కానీ ఈ రోజు గెలిచి చూపించారు. వాళ్ళు కూడా త్వరగా మళ్ళీ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. అది కూడా నిజం చేసి చూపిస్తే బాగుంటది. ఈ విజయంతో రూమర్స్ అని కొట్టుకోపోయా అనుకోవచ్చా? 100% ఒక మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటది, ఒక మగాడి వెనకాల ఒక విజయం ఉంటది అని మనము చెప్పుకుంటూ ఉంటాము. ఆ స్త్రీ ఎవరో కాదు, త్రిష గారే 100%. తిరుమలలో దర్శనం చేసుకుంది కదా. సోషల్ మీడియాలో మొత్తం త్రిష నాదే తమిళనాడు నాదే అని వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? త్రిష నాదే తమిళనాడు నాదే అనుకోనివ్వండి, ఎంత అనుకుంటే అంత అనుకోనివ్వండి. మనకు కావాల్సింది ఇవి పక్కన పెట్టండి కామెంట్లు. ఆయన మన కోసం ఆ తమిళనాడు పేదవాళ్ళ కోసము ఇచ్చిన హామీలు సీఎం అయ్యి ఆయన చేస్తే, జయలలిత గారి స్థానంలో ఈయన వచ్చారు. ఒక అమ్మని పోగొట్టుకున్నా కానీ ఇంకో అమ్మ వచ్చింది ఆ స్థానంలోకి అని చెప్పేసి తమిళనాడు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి అసలు పాసిబుల్ అవుతుంది ఆయన ఇచ్చినటువంటి హామీలు చూస్తే? మీరు ఆయన హీరోగా ఉన్నప్పుడే పేదవాళ్ళకి కరోనా టైంలో కానీ వరద బాధితులకు కానీ ఆదుకున్న మనిషి ఎవరు? ఈరోజు అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు అడుగుతున్నారు అన్ని. అప్పుడు అడగాల్సింది, అప్పుడు కూడా అనుకోవాలి అప్పుడు ఏం చేశారు అనేది మనకి కావాల్సింది. ఎందుకంటే ఆయన ఏ రాజకీయంలో లేకముందే ఒక హీరోగా ఉన్నప్పుడే అంత సహాయం చేశారు ఆయన. అంత కోట్లు సాధ్యమేనా? 8 గ్రాముల బంగారం మహిళలకు ఇచ్చారంటే సాధ్యమేనా? ఇస్తానన్నాడా? సరే, ఇప్పుడు ఆయన ఇచ్చినవి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు నెరవేర్చట్లేదు. కానీ ఈయన కూడా విజయ్ గారు చెప్పిన మాట ప్రకారము నెరవేర్చి అందరు హామీలు పూర్తి చేస్తే ఆయనను చూసి ప్రతి ఒక్క సీఎం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి నిరూపిస్తే హ్యాపీగా ఉంటది మనకి. అబ్బా ఏమి హీరో కాదురా, హీరోకి తగ్గట్టే సీఎం అయినా కానీ ఇలాగే చేశాడురా అనేలాగా మన విజయ్ గారు చేస్తే మాత్రము మనం ఇంకా ఆయనను చూసి తలదించుకోవాలి. ఎవరు? మిగతా సీఎంలు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.